దీని అమ్మా బాబులు పోయినప్పుడే ఇది కూడా పోయి ఉంటే నాకు ఈ దరిద్రం ఉండేది కాదు. దీని భారం మొయ్యలేక నానా అప్పులు చేయవలసి వస్తుంది. ఉన్న బంగారం అంతా తాకట్టుకుపోయింది. నువ్వు చచ్చైనా సరే నా అప్పు తీర్చాల్సిందే. ఒకవేళ చేస్తావేమో, అలా చేస్తే నీ శవాన్ని కూడా వదలను. ఇప్పుడు అది ఎవడో లేని అనాథైంది. దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని ఆడు రోడ్ల మీద అడుక్కు తినాలి. ఏమిటి ఈ పిచ్చి పని? ఎందుకమ్మా అంత తొందర? మరణం దైవ నిర్ణయం. ఎదుటివారి గుండెల్లో ఉన్న బాధని అర్థం చేసుకోవడానికి నువ్వేమైనా దేవుడివా? ఆ దైవం ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తాడు. నాన్న, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఊరుకోరా, మీ నాన్న నా దగ్గర 2 లక్షల అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు అవి ఎవడు కడతాడు? నువ్వు చచ్చైనా సరే నా అప్పు తీర్చాల్సిందే. అసలెవరు నువ్వు? నా గురించి నీకెందుకు? నేనేమైపోతే నీకేంటి? ఎందుకు ఇలా చావకుండా నన్ను పదే పదే అడ్డుకుంటున్నావు? నా వాళ్ళని కాపాడుకోవడం నాకేం కొత్త కాదు కదా సఖీ. నారాయణ, నేను చేసుకున్న పుణ్యం ఏంటి స్వామి? నా కష్టాల నుంచి నన్ను రక్షించడానికి సాక్షాత్తు గోవిందుడే దిగి రావడమా? అయ్యో, ఈ జన్మకింతకంటే ఏం కావాలి స్వామి? ప్రాణం ఉన్నంత వరకే కాచాయిని ఈ బాధలైనా సంతోషాలైనా. బాధల్ని చూసి భయపడితే ముందున్న సంతోషాల్ని ఎలా చూస్తావు? చీకటిలో ప్రయాణించినప్పుడే కదా నీకు వెలుతురు విలువ అర్థమయ్యేది. ఆకాశం అంత ఎత్తైన నీ చివరి ప్రయాణం ప్రయాణించాలంటే ఆఖరి వరకు ప్రయాణం ఆగకూడదు. మళ్ళీ వసంతం చూడాలంటే శిశిరాన్ని కూడా చూడాలి కదా. అందుకే నీ విజయం నిన్ను అవమానించి వేధించిన వాళ్ళకి ఒక పాఠం కావాలి. నిన్ను కన్నవారి కీర్తి ప్రతిష్టలు ఆకాశమంత ఎదగాలి. ఎవరికి ఎవరూ తోడుండరు. భగవంతుడు కేవలం దారి మాత్రమే చూపిస్తాడు. నీ ఆత్మవిశ్వాసమే నీకు మనోబలం. ఇక నీ గమ్యం వైపు నడక సాగించు. అదిగో నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నేను వెళ్ళాలి.